మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో సీఎం కప్ 2వ ఎడిషన్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించడం మక్తల్వాసిగా తన అదృష్టమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ కుమార్లతో కలిసి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. 33 జిల్లాల నుంచి పురుషులు, మహిళల విభాగంలో 66 జట్లు తలపడనుండగా 1500 మంది పైగా క్రీడాకారులు, కోచ్లు, పీటీలు, సిబ్బంది పాల్గొంటున్నారు. వారందరికీ మంచి వసతి సదుపాయాలు కల్పిస్తూ సరైన ఆతిథ్యం అందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సరికొత్త క్రీడా పాలసీ తీసుకొచ్చామని, ఇందులో భాగంగా దాదాపు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు క్రీడారంగంలోకి వచ్చాయన్నారు. బడ్జెట్లో గతంలో 200 నుంచి 300 కోట్లు మాత్రమే ఉండేదని, ఈసారి రాబోయే బడ్జెట్లో ఏకంగా క్రీడా శాఖకు 1600 కోట్ల బడ్జెట్ను ముఖ్యమంత్రి అందిస్తున్నారని అన్నారు. క్రీడాకారులకు ఇచ్చే స్పోర్ట్స్ రిజర్వేషన్ను 2% నుంచి 5%కి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 120 మందికి పైగా అంతర్జాతీయ క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్రం నుంచి విదేశాల్లో అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి దాదాపు 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే వారికి రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు సైతం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని అన్నారు. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లలో మెడల్ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నేరుగా 3,50,00,000 రూపాయల బహుమతి అందిస్తున్నామన్నారు. 25 కోట్ల రూపాయలతో మక్తల్ గ్రౌండ్ను మినీ స్టేడియంగా రూపొందిస్తున్నామని, ఇందులో స్విమ్మింగ్ పూల్తో పాటు 2 కబడ్డీ కోర్టులు, ఇండోర్ స్టేడియం, క్రికెట్ మైదానం ఉంటుందని, త్వరలోనే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామన్నారు. నారంపేట జిల్లా కేంద్రానికి సైతం మినీ స్టేడియం కోసం 25 కోట్లు కేటాయించామని కలెక్టర్కు తెలిపారు. గచ్చిబౌలిలో 25 కోట్ల రూపాయలతో క్రీడాకారులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అత్యాధునిక సాంకేతికతో హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వర్ల విజయ్ కుమార్, క్రీడా యోజన శాఖ అధికారి వెంకటేష్ శెట్టి, మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హనుమంతు, వైస్ చైర్పర్సన్ శైవిరెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ రాధాలక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు బి కొండయ్య, చంద్రకాంత్ గౌడ్, కోల వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ రమేష్, స్థానిక వార్డు కౌన్సిలర్లు, పీఈటీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఈ మొత్తంలో ఈ గ్రౌండ్ లో ఇక్కడ వేదిక మీద పెద్దవాళ్ళు మేమందరం కూడా ఈ విధంగా రబ్బరు బ్యాట్ల మీద కాదు, మట్టిలో ఆడినప్పుడు రక్తాలు కారుతా ఉన్నా కూడా, మోకాళ్ళకు మోచేతులకు రక్తాలు కారుతా ఉన్నా కూడా నెక్స్ట్ డే అర్థమైంది మాకు దెబ్బ జరిగిందని. అంత స్పిరిట్ తో మట్టిలో ఆడేవాళ్ళం. ఈ మట్టిలో కబడ్డీ రాష్ట్ర క్రీడలు తీసుకొచ్చి ఆడిపియాలని నా కోరిక, సంకల్పం ఈరోజు నిజమైంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 33 జిల్లాలకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజు రాష్ట్ర స్థాయి క్రీడలు తీసుకొచ్చాం మక్తల్కి. ఇంతవరకు పెద్దలు మాట్లాడుకుంటే ఈ గ్రౌండ్ పరిస్థితులు చెప్తారు. పెద్దలు మేము అంటే బెడ్లో ఉంది కాబట్టి ఆ గ్రౌండ్ పరిస్థితుల కోసం కూడా పెద్దగా ఇప్పటికే దాదాపు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది. ఈ మంత్ ఎండింగ్ లో మాకు టెండర్ అవుతుంది. ఎండింగ్ లో వర్క్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఏదైతే ఆ రోడ్ వచ్చిందో ఆ రోడ్ ని హాస్పిటల్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ భూభాగాలను తీసుకొని ఈ కన్వెన్షన్ కాంప్లెక్స్ ఇచ్చి దీన్ని క్రికెట్ కి సరిపడా విధంగా 72 ఫీట్ల బేస్ తో గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నాం. స్విమ్మింగ్ పూల్, 2 కబడ్డీ కోర్టులు, 2 వాలీబాల్, ఇండోర్ స్టేడియం చేస్తా ఉన్నాం. ఇది ఆల్రెడీ టెండర్ అయిపోయింది. 25 కోట్ల మధ్యలోకి వచ్చింది. మా కలెక్టర్ మా హృదయంగా న్యాయం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఇవ్వాలన్నందుకు కలెక్టర్ గారికి ఇక్కడ చెప్తా ఉన్నా. మీకు కూడా ముందుగా మార్పించాను కాబట్టి మీ ఆల్పేట్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా 25 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ ఇచ్చిన మనం ఆఫీసులో గుర్తు చేస్తా ఉన్నా.
మైదానాన్ని రూపురేఖలు మార్చే అవకాశం ఈ మైదానంలో ఆడుకున్న నాకు నిజంగా అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నా. ఈ మధ్యన ఆడిన వ్యక్తికి ఈ గ్రౌండ్ ని ఈ స్థితిగతులు మార్చే అవకాశం దొరికింది. కాబట్టి అదృష్టవంతంగా భావిస్తూ ఖచ్చితంగా మీ అందరికీ మంచి ఆయుధం ఇస్తాం. మీరందరూ కూడా ఈ మొత్తం ప్రాంత పైన ఆలోచన విధానం పట్ల లేదా క్రీడ పట్ల ఆసక్తి పట్ల ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇదంతా మేమంతా కూడా మీకు అందరికీ సౌకర్యాలు కల్పిస్తాం. ఖచ్చితంగా మీరు ఆటలు మీ నైపుణ్యాలు చూసి నేను నా మొత్తంలో ఆడుతున్న కబడ్డీ స్టేట్ లెవెల్ కబడ్డీ ఇక్కడ నుంచే మేము నేషనల్ లెవెల్ తీసుకుపోతాం. కాబట్టి నేను కోరుకుంటా ఉన్నా మీరందరూ ఆటలు నైపుణ్యం చూపించాలా. ఇక్కడ నుంచి